ద ఫస్ట్ స్టెప్. నిర్వాణ హిల్స్ అనే ఓ చిన్న పట్టణంలో అర్జున్ అనే ఓ శాంతమైన బాలుడు ఉండేవాడు. అతనికి 14 సంవత్సరాలు, చక్కగా మాట్లాడేవాడు, అందరికీ సహాయం చేసేవాడు. కాని ఒక చిన్న సమస్య అతనిని అనేక కలల్నుంచి దూరంగా ఉంచింది. అర్జున్కు పెద్ద కలలు ఉండేవి. అతను కథలు రాయాలనుకునేవాడు. కథలతో మాయాజాలం, సాహసం, రహస్యాలు. గిటార్ నేర్చుకుని తన స్నేహితుల ముందు వాయించాలనుకునేవాడు. పాఠశాల నాటక బృందంలో చేరి హీరోగా మెరవాలనుకున్నాడు. కాని ప్రతిసారి ఏదైనా ప్రారంభించాలంటే భయం పుట్టేది. వైఫల్యం కలుగుతుందేమో అన్న భయం, ప్రపంచం నవ్వుతుందేమో అన్న భయం, తను సరైనవాడు కాదేమో అన్న అనుమానం. వీటివల్ల అతని కలలు కేవలం కలలుగానే మిగిలిపోయాయి. అర్జున్ రోజూ ఖాళీ నోట్బుక్ను చూస్తూ కూర్చునేవాడు. పక్కన కలముండేది, కాని వాక్యం ఒక్కటీ కూడా రాయలేకపోయేవాడు. వెనకమూలలో గిటార్ మెరుస్తూ ఉండేది, కాని పట్టి తిప్పడానికి కూడా భయపడేవాడు. పాఠశాల నాటక బృందం కోసం ఫారం తీసుకున్నా అది పూర్తిగా పూరించలేక చిప్పేసేవాడు. తరువాత చేస్తాను అని అనుకునేవాడు. అలా రోజు గడిచేవి, వారాలు మారిపోయేవి. ఒక ఆదివారం సాయంత్రం అర్జున్ పార్కులో నడవడానికి వెళ్ళాడు. ఎర్ర సూర్యోదయం, పచ్చని చెట్లు. పార్కు నడిబొడ్డున ఓ చిన్న అమ్మాయి కనిపించింది. ఆమె చేతిలో పసుపు రంగు కైట్. ఆమె పరుగులు తీసింది, కైట్ పైకి ఎగురుతుందని. కాని అది నేలపై పడపోయింది. ఆమె మళ్లీ తీసుకుని మరలా ప్రయత్నించింది. ఇంకా పడపోయింది. ఇంకా ప్రయత్నించింది. చుట్టూ ఉన్నవాళ్లు చూస్తున్నారు. కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది పట్టించుకోలేదు. కాని ఆ చిన్నారి మాత్రం నవ్వుతూ మళ్లీ మళ్లీ ప్రయత్నించింది. చివరికి ఆ కైట్ ఆకాశంలోకి ఎగిరింది. అర్జున్ ఆశ్చర్యంగా ఆమెను చూశాడు. అంతే, తన గదికి తిరిగి వచ్చాడు. ఖాళీ నోట్బుక్ మళ్లీ ఎదురుగా ఉంది. భయం ఇంకా ఉంది. కాని ఈసారి అర్జున్ మౌనంగా ఒక మాట చెప్పుకున్నాడు. ఒక్క వాక్యం రాస్తాను. అతను రాశాడు. మంచిగా రాలేదు, కాని మొదలైంది. రేపు గిటార్ తిష్టాడు. సరైన నోట్లు రావు. అయినా మళ్లీ ప్రయత్నించాడు. నాటక బృందానికి వెళ్లాడు. నటించలేదు, చూశాడు. అది చాలింది. కొన్ని వారాల తర్వాత అర్జున్ రోజూ రాస్తున్నాడు. గిటార్ బాగా వాయిస్తున్నాడు. ఇంకా కొంచెం భయపడుతున్నాడు. కాని ఇప్పుడతను మొదలుపెట్టాడు. భయం అన్నది కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకున్నప్పుడు సహజం. కాని ఎదుగుదల మొదలయ్యే దశ మొదటి అడుగు వేయడమే.